నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ ఎల్షాల, ఆర్థోపెడిక్ సర్జన్, మోక్షిత హాస్పిటల్, బ్రాహ్మణవాడ, అనంకొండ అండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ప్లాంటార్ ఫేషియైటిస్. చాలా ఫ్రీక్వెంట్గా ఓపీలో వచ్చే కండిషన్స్లో ప్లాంటార్ ఫేషియైటిస్ కూడా ఒకటండి. ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే ఏంటి అంటే, మనకు ఈ ప్రాబ్లంతోని పేషెంట్ ఎలా ప్రజెంట్ అవుతాడంటే, మార్నింగ్ లేవగానే కాళ్ళు కింద పెట్టి నడవడానికి ఇక వాళ్ళు కుంటుకుంటూ నడవడం, లేకపోతే గోడలను పట్టుకొని ఏదో ఒక సపోర్ట్తో నడవడం. ఒక 10 to 20 స్టెప్స్ వేసిన తర్వాత వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత వాళ్ళు మామూలుగా వాకింగ్ చేయగలుగుతారు. ఈ కంప్లైంట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే కంప్లైంట్. అంటే కొంచెం రెస్ట్ తీసుకున్నా, ఒక 1 అవర్ కూర్చున్న తర్వాత మళ్ళీ అడిగేయాలి అంటే వాళ్ళకి కుంటడం, అంటే సివియర్ పెయిన్తో కొంచెం కుంటడం జరుగుద్ది. కొంచెం సేపు నడిచిన తర్వాత తగ్గుద్ది. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ యొక్క ప్రధాన లక్షణం. సో ప్లాంటార్ ఫేషియా అంటే ఏంటి అంటే, ఇది ఒక థిక్ రబ్బర్ లైక్ స్ట్రక్చర్. అది అంటే రబ్బర్ లాంటి ఎలాస్టిక్ స్ట్రక్చర్. అది మన పాదం వైపు, అంటే కాలు కింద పెట్టగానే మన పాదంలో ఉన్న ప్లాంటార్ ఫేషియా అంటే ఆ స్ట్రక్చర్ అనేది ఎలాస్టిక్ నేచర్తోని ఇమ్మీడియట్గా మన బాడీ వెయిట్ వల్ల అది సాగిపోతూ ఉంటుంది మామూలుగా. దానివల్ల మనకు పెయిన్ రాదు. అదే ఇప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ ఉన్న పేషెంట్లో ఏమవుతుంది అంటే, ఆ థిక్ ఫైబ్రస్ బ్యాండ్కి ఏమైంది అంటే, ఇరిటేషన్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల దాని ఎలాస్టిసిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఇట్ బికమ్స్ లైక్ ఏ ప్లాస్టిక్ స్ట్రక్చర్. సో ఇది ఇమ్మీడియట్గా మనం కాలు పెట్టగానే, వెయిట్ వేయగానే అది ఎలా సాగడం అనేది ఉండదు. దాంతో ఏమవుతుంది అంటే, వాళ్ళు కొంచెం దూరం నడిచిన తర్వాత, అంటే ఒక 10 స్టెప్స్ వేసిన తర్వాత అది ఎలాస్టిక్ కొంచెం సాగడం జరుగుద్ది. సో పెయిన్ తగ్గిపోద్దు. సో ఈ ప్లాంటార్ ఫేషియైటిస్కి ప్రధాన కారణం, సో ఆ ఫేషియాకు ఇన్ఫ్లమేషన్ రావడం, అంటే డీజనరేటివ్ చేంజెస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ రావడం వల్ల ఆ ఫేషియా అనేది దాని ఎలాస్టిక్ నేచర్ కోల్పోయి థిక్గా అయిపోయి ప్లాస్టిక్ లెక్క అవ్వడం వల్ల అది సాగడం అనేది ఉండదు. సో దానివల్ల మనకు పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది మామూలుగా ఎవరెవరికి వస్తుంది అంటే, ఉమెన్, లేడీస్లో ఎక్కువగా వస్తుంది. షుగర్ ఉన్న, థైరాయిడ్ ఉన్న, D3 డెఫిషియన్సీ ఉన్న ఈ కండిషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ సాఫ్ట్ టిష్యూ కొల్లాజన్ అనే ఫైబ్రస్ టిష్యూలో ఉండే కొల్లాజన్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ కండిషన్స్లలో ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది వస్తుంది. ఇంకొకటి ఓవర్ వెయిట్. మళ్ళీ తర్వాత కొంతమందికి బర్త్తోనో లేకపోతే ట్రామా, దెబ్బ తగలడం వల్లనో ఆ ఫుట్ యొక్క ఆర్చ్ అనేది డ్యామేజ్ అయ్యి ఫ్లాట్ ఫుట్ ఉండడం, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది ఫ్రీక్వెంట్గా వస్తుందండి. మళ్ళీ తర్వాత ఈ ప్రొలాంగ్డ్ వాకింగ్ కానీ, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అని, అంటే స్టాండింగ్ అంటే టీచర్స్ కానీ, బస్ కండక్టర్స్ కానీ, మళ్ళీ తర్వాత రన్నర్స్ కానీ, రన్నింగ్ చేసే వాళ్ళకి కానీ, ఇది కామన్గా ప్రొఫెషనల్గా వాళ్ళు వస్తుంటుంది. ఎందుకు అంటే ఈ కండిషన్స్లలో దాని మీద అది చేయాల్సిన పని కంటే ఎక్కువ లోడ్ పెట్టడం వల్ల దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ కొలాజన్ టిష్యూ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల దాని ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల ఇమీడియట్గా మనం వెయిట్ పెట్టగానే అది సాగదు, దాంతో పెయిన్ వస్తూ ఉంటుంది. సో దీని తర్వాత ఇప్పుడు ఎవరెవరికి వస్తుంది, మళ్ళీ తర్వాత దాని క్లినికల్ ప్రజెంటేషన్ అనేది మనం తెలుసుకున్నాం. సో హీల్ దగ్గర ఉండే ఇంకొక కండిషన్ ఏంటి అంటే, ఈ పెయిన్ అనేది ప్లాంటార్ ఫేషియైటిస్లో ఉండే పెయిన్ అనేది పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం క్లినికల్గా చూస్తే పాదం కింది వైపు పెయిన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే కింది వైపు మనం చెప్పులు వేసుకుంటాం చూడండి, షూ కానీ చెప్పులు వేసుకునే కింది వైపు పెయిన్ ఉంటుంది. అదే రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్ కానీ, మళ్ళీ తర్వాత ఇన్సెషనల్ టెండినైటిస్ కానీ పాదానికి వెనక వైపు ఉంటాయి. సో ఈ 3 కండిషన్స్ని డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కండిషన్స్లలో ప్లాంటార్ ఫేషియైటిస్ సివియర్గా ఉన్నప్పుడు మనం స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చు. కానీ రిట్రోకాల్కేనియల్ బర్సైటిస్ కానీ, ఇన్సెషనల్ టెండినైటిస్ కానీ స్టీరాయిడ్ ఇవ్వడం అనేది అవాయిడ్ చేయాలి మ్యాక్సిమం. ఎందుకంటే అక్కడ టెండాన్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. సో పేషెంట్ వచ్చిన తర్వాత క్లినికల్గా మనకు పెయిన్ కానీ, అంటే టెండర్నెస్ అనేది బాటమ్ ఆఫ్ ద ఫుట్ దగ్గర ఉంది అంటే, ఒకసారి మనం పేషెంట్ లాంగ్ స్టాండింగ్ కండిషన్తోనే వస్తే ఒకసారి ఎక్స్రే అనేది మనం తీయాలి. తీసిన తర్వాత అందులో బోన్ స్పర్ ఏమన్నా ఉందా, క్యాల్కేనియల్ బోన్ స్పర్ ఏమన్నా ఉందా అనేది ఐడెంటిఫై చేయాలి. ఈ స్పర్ ఉంటే ఏంటిది అంటే కొంచెం ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్గా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. తర్వాత దీని మేనేజ్మెంట్ క్లినికల్గా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్స్రేలో స్పర్ ఉందా లేదా ఐడెంటిఫై చేసి తర్వాత మేనేజ్మెంట్ వచ్చేసి ఫస్ట్ వీళ్ళకు
లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే షూ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్సోల్ కానీ లేకపోతే నైట్ స్ప్లింట్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే రాత్రి మనం పడుకున్నప్పుడు పాదం అనేది ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది మామూలుగా ఎవరికైనా. సో పాదం అనేది ఇట్లా 90 degreesలో స్ట్రైట్గా పెట్టుకొని ఉన్నట్టయితే ఎక్కువసేపు ఆటోమేటిక్గా ఫేషియా అనేది స్ట్రెచ్ అయి ఉండే కండిషన్లో ఉంటుంది. సో స్ట్రెచ్ అయినప్పుడు ఏమైంది అంటే వాళ్ళు కాలు మార్నింగ్ లేవగానే కాలు కింద పెట్టినప్పుడు అంత సివియర్గా పెయిన్ రాదు. సో నైట్ స్ప్లింట్స్ మెయింటైన్ చేయడం, మళ్ళీ తర్వాత షూ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మెడిసిన్ అంటే జస్ట్ మనం పెయిన్ కిల్లర్స్, తర్వాత ఆ కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేవి. ఇప్పుడు ఆ ఫైబ్రస్ టిష్యూ అనేది ఆ ప్లాంటార్ ఫేషియా అనేది ఒక కొల్లాజన్ స్ట్రక్చర్. సో దాన్ని రీప్లేస్ చేయడానికి మనం కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైతే D3 డెఫిషియన్సీ ఉందో D3 సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఉంది అంటే అవి కంట్రోల్లో ఉంచుకుంటూ వాటితో పాటు ఈ కొల్లాజన్ సప్లిమెంట్స్ అండ్ D3 అనేది కంపల్సరీ వాడుకోవాలి. వాటితో పాటు ఒకవేళ ఈ కండిషన్స్లలో వాళ్ళకు తగ్గలేదు అంటే మనం నెక్స్ట్ స్టీరాయిడ్ ఇంజెక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే పెయిన్ ఉందో ఒకసారి పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేసిన తర్వాత 1 or 2 షాట్స్ ఆఫ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అనేది ఈ కండిషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఆ ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కర్ల్స్ కానీ టో కర్ల్స్, మళ్ళీ తర్వాత ఫిజియోథెరపీ వాళ్ళు చెప్పే ఎక్సర్సైజులు అనేవి మార్నింగ్ లేవగానే డైలీ పాదం కింద పెట్టే ముందు మనం చేసుకున్న తర్వాత మెత్తటి చెప్పులు వేసుకొని, ఇంట్లో కూడా చెప్పులు వేసుకొనే నడవాలి, బయట అయినా ఇంట్లో అయినా చెప్పులు వేసుకొనే నడవాలి. ఆ ఎక్సర్సైజులు చేసిన తర్వాత మార్నింగ్ లేవగానే, ఎందుకంటే నైట్ అంతా రెస్ట్లో ఉంటాం కాబట్టి ఆ ఫేషియా అనేది టైట్ అయిపోతుంది. సో అది సాగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ ఎక్సర్సైజులు చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా మెత్తటి చెప్పులు వేసుకొనే నడవాల్సి ఉంటుంది. అట్లా కొన్ని నెలలు మెయింటైన్ చేసి ఆ ఎక్సర్సైజులు, షూ మాడిఫికేషన్, నైట్ స్ప్రింట్స్ చేస్తే 99% ఈ కండిషన్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గని పక్షంలో అప్పుడు మనం ఇంజెక్షన్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. సో షుగర్ కంట్రోల్ చేసుకోవడం, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడం, మళ్ళీ తర్వాత షూ మాడిఫికేషన్ అనేది ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.